ఎప్పుడైతే పూర్తిగా సమర్పించుకొని ఎంతగైతే నేను వాడబడుతున్నానో, ఎంతగైతే నలకొట్టబడుతున్నానో, అపవాది ఎక్కడైతే నేను నలుగుతున్నానో, ఎక్కడైతే దేవుళ్ళు వాడబడుతున్నానో అక్కడే కొట్టాడు. సర్జరీ ఈ ఎముక నేను పడిపోయినప్పుడు, సరే చిన్నగా పడిపోయాం కదా అనుకొని లెగుస్తుంటే లెగనవట్ల కాలు. మీటింగ్ వెళ్ళాను, వచ్చేస్తుండగా మీటింగ్ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి మన ఊరు చివరికి వెళ్ళామంతే. సడన్గా సింపుల్గా జాయిగానే వెళ్తున్నాం, నా బండి కూడా బ్రేకులు పడవు. అలాంటిది ఆ రోజు బ్రేకులు పడింది, బండి స్కిడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అల్లంత దూరం దేక్కుంటూ వెళ్ళిపోయాం. తమ్ముడు నేను వస్తున్నా, మీటింగ్కి వెళ్తూ వస్తుండగా తమ్ముడు పడిపోయాడు, కానీ తమ్ముడికి చిన్న గాయం కూడా తగల. టార్గెట్ ఎవరి మీద? అపవాది టార్గెట్ ఎవరి మీద? నా మీదే. అలాంటి కాలు మీద కొట్టాడు. కానీ ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడైతే జరిగిందో ఆపరేషన్కి వెళ్ళాం, ఎక్స్రే తీయడానికి కూడా నా కాలు సపోర్ట్ చేయలే. అలాగే ఎక్స్రే తీశారు, ఎముక ఎలా ఇరిగిందంటే పుల్ల ముక్కలా విరిగిపోయింది. ఆపరేషన్ థియేటర్లోకి అన్ని సిద్ధం చేసుకొని వెళ్ళారు. సాయంత్రం 5:30 గంటలు తీసుకువెళ్తే రాత్రి 1:30 తీసుకొచ్చారు ఆపరేషన్ థియేటర్లో. జరిగిన విషయం ఏంటో చెప్పమంటారా? పుల్ల ముక్కలు ఇరిగిపోయింది, ఓకే. ఆపరేషన్కి ఓపెన్ చేసిన తర్వాత 3 చోట్ల ఇరిగిపోయింది. ఆపరేషన్ చేయడం అవదని వచ్చేసారు బయటికి. కష్టం, చాలా కష్టం అని అన్నారు. దేవుని చిత్తం ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా. అక్కడ నర్సులందరూ దేవుని నమ్మిన వ్యక్తులే. ఇంకొక విషయం చెప్తున్నా, వెన్నుపూసకి ఇంజక్షన్ ఇస్తారు చూసారా, ఎనస్థీషియా, ఆయన కూడా పాస్టర్ గారే. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో ఆలోచించండి. అపవాది కొట్టాలనుకుంటాడు, కానీ దేవుని చిత్తం ఏంటి? అవ్వదు అనుకున్న దాన్ని ఎలా చేసేవాడే దేవుడు. కానీ నా ప్రియ బిడ్డలారా, ఎంతమంది విడిచిపెట్టినా దేవుని చిత్తంలో ఉన్న వారు విడిచిపెట్టరు. దేవుడు విడిచిపెట్టాడు. నీ కుటుంబస్తులు నిన్ను విడిచిపెట్టచ్చేమో, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక విషయం చెప్పమంటారా? డాక్టర్ గారు ఏమన్నారంటే దగ్గర 6 నెలల వరకు మంచం మీద లెక్కకూడదన్నారు. నేను అలా మంచం మీద ఉన్న ప్రేయర్ చేసుకుంటున్న, వాక్యాన్ని ధ్యానిస్తున్న, దేవుడు నాతో ఒక్కొక్క విషయం పరిచర్య గురించి, సేవ గురించి మాట్లాడుతున్నారు. ఒక డేట్ ఇచ్చారు దేవుడు నాకు, నవంబర్ 27. ఆ రోజు నేను బయటికి తీసుకురాబోతున్నా. ఆపరేషన్ అయింది ఎప్పుడైందో తెలుసా? అక్టోబర్ 1 తారీఖున అయింది. అక్టోబర్ 1. ఎన్ని రోజులైంది? ఎన్ని నెలలు అవుతుంది నవంబర్కి? అక్టోబర్, నవంబర్. అప్పుడు నేను పెట్టారా, నవంబర్ 27వ తారీఖున బయటికి తీసుకొస్తానన్నాడు. అదే రోజు, అదే తేదీన దేవుడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు, స్టిల్ ఇప్పటి వరకు దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. అప్పుడు నేను పెట్టారా, ఆపరేషన్ చేశారు కదా, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మెయిన్ ఎముక సెట్ అయిపోయింది అన్నారు. 6 నెలల వరకు లెక్కకూడదు అన్న డాక్టర్ గారే మెయిన్ ఎముక సెట్ అయిపోయింది అన్నారు. దేవుని చిత్తం అలా ఉంటుంది. ఇంకో 2 చోట్ల విరిగిన చూసారు, మొత్తం 3 చోట్ల కదా, ఆ 2 అతుక్కుంటున్నాయి, దగ్గరికి వస్తున్నాయి అని అన్నారు. రెస్ట్ తీసుకోమన్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే వాడబడాలి. నా ఆలోచన ఒకటే, ఒక బైబిల్ ఒక మాట నేను పదే జ్ఞాపకం చేసుకుంటా. ఏమన్నా తెలుసా? శిష్యులతో ఒక మాట చెప్తాడు దేవుడు, ఏమనంటే నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే కాలుని తీసేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా, చెయ్యిని తీసేయి, కన్ను అభ్యంతరపరిచిందా, కన్ను తీసేయి. నేను లెక్క చేయలే, ఇంతలో జరిగిందిగా. ఎవరైనా అయితే చాలామంది అన్నారు టెస్ట్ తీసుకో, వద్దు, బయటికి వెళ్ళొద్దు, రేపు అన్న రోజు ప్రాబ్లం. కానీ దేవుని ప్రణాళిక నేను వాడబడాలి. నా ఆలోచన కూడా అదే. నన్ను ఇలా సజీవంగా ఉంచాడంటే నేను వాడబడాలి. ఈరోజు నిన్ను కూడా, నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నేను ఎంతగా అయితే ఇంతలా ఉన్నప్పుడు కూడా దేవుని పనులు ఎలా వాడబడుతున్నానో, నేను సజీవంగా ఉంచి అన్నీ ఇచ్చిన దేవునికి నువ్వు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా దేవుని స్తుతించాలి. ఒక నూతనమైన సంవత్సరంలో నిన్ను అడుగెట్టింపజేశాడుగా, నూతనమైన సంవత్సరంలో నిన్ను ప్రవేశింపజేశాడుగా, నువ్వు ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. నేను ఎలాగైతే సాక్ష్యం చెప్తున్నానో మీ జీవితాలు కూడా సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. అటువంటి కృపను మీరు కొనసాగాలంటే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడతావా? నీ బ్రతుకుని దేవుని చేతుల్లో పెడతావా? అన్నీ ఉన్నాయిగా నీకు, అంతగా దేవుడు ఆశీర్వదించాడుగా. నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. ఈ రోజే నా తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి.